భారతదేశంలో భారత జెండాను ఎగురవేయడం మరణశిక్షకు దారితీసే కాలమది. ఈ సంఘటన 1930ల నాటిది. హైదరాబాద్లో హిందూ మహిళలపై దాడి జరిగింది. మత మార్పిడులను ఎదుర్కొన్నారు. భారీ పన్నులు విధించారు. హిందువులు సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆర్య సమాజం హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని వినిపించింది. ఈ ఉద్యమం ఒక యువకుడి జీవిత దిశను మార్చింది. అతని పేరు మదన్ సింగ్ మత్వాలే. భారతదేశం ఆగస్టు 15, 1947న స్వతంత్ర దేశంగా మారింది. కానీ హైదరాబాద్కు చెందిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంతో విలీనం కావడానికి నిరాకరించాడు. అతను రజాకార్లను ఉపయోగించి హింసను తీవ్రతరం చేశాడు. అటువంటి క్లిష్ట సమయాల్లో మదన్ సింగ్ మౌనంగా ఉండకూడదని ప్రతిజ్ఞ చేశాడు. భయాన్ని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 14, 1948 రాత్రి స్వాతంత్ర్యం యొక్క మొదటి వార్షికోత్సవానికి కేవలం ఒక రాత్రి ముందు మదన్ సింగ్ తన ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఇది నిజాం శక్తికి ప్రత్యక్ష సవాలు. అదే రోజు పోలీసులు మదన్ సింగ్ ను అరెస్టు చేశారు. జైలులో అనేక అమానవీయ హింసలకు గురయ్యారు. దీని కారణంగా అతను తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు పోలీసు కస్టడీలో హత్యకు గురయ్యాడు. అతని త్యాగం మొత్తం హైదరాబాద్లో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది ప్రజల భయాన్ని కూడా బద్దలు కొట్టింది. గ్రామం నుండి గ్రామానికి, నగరం నుండి నగరానికి స్వాతంత్ర్యం కోసం డిమాండ్ తీవ్రమైంది. ఈ వార్త ఢిల్లీకి చేరినప్పుడు ఆ సమయంలో దేశ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతపై రాజీ పడబోమని స్పష్టంగా ప్రకటించారు. హైదరాబాద్ విముక్తి కోసం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ప్రారంభించబడింది. సెప్టెంబర్ 17, 1948న నిజాం పాలన కూలిపోయింది. మార్చి 11, 1925న జన్మించిన మదన్ సింగ్ మత్వాలే జీవితం స్వల్పమే. కానీ అతని ధైర్యం అమరమైనది. దేశం సత్యం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ వృధా కాదని ఆయన మనకు బోధించారు.